हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सीदसादनम्। ॐ महागणपतये नमः। కుల మత భేదాలు ఎన్ని వచ్చినప్పటికీ కంటికి కనబడే జాతులు 4: క్రిమికీటకాలు, పశుపక్షులు, మనుషులు. 5వ జాతి ఎప్పుడూ ఎక్కడా కనబడదు. అమరజీవులారా, ఆత్మ స్వరూపులారా, కోటేశ్వరరావు ఒక మంచి తల్లిదండ్రికి పుట్టిన బలమైన పుత్రుడు, నీతి నిజాయితీ గలవాడు. వాళ్ళ తల్లిదండ్రి కూడా షిరిడి సాయిబాబా పరమ భక్తులు. వారి తాత కూడా షిరిడి సాయిబాబాని పూజించేవారట. కోటేశ్వరరావు కూడా షిరిడి సాయిబాబా అంటే చాలా ప్రేమ. ఇంతంత ప్రేమ కాదు, ఏది తిన్నా సాయి పేరట, కొత్త బట్ట తెచ్చినా సాయి పేరట, కొత్త గడియారం ఉంటే సాయి పేరట. సాయి నీకు నీది ముందు నువ్వు పెట్టుకో, ఆ ప్రకారంగా ఉండేవాడు కోటేశ్వరరావు. వస్తా రాసుకొచ్చాడు కర్మ చిట్టి ఒకటి. ఆయనకు అక్క చెల్లెళ్ళు 9 మంది, ఒకటే చిన్నవాడు. తండ్రి చనిపోయిండు, ధనవంతుడు అయినా కట్నాలు ఎక్కువ ఇచ్చి మంచి మంచి ఇళ్ళల్లో అందరినీ పంపించి దరిద్రుడైపోయాడు. దరిద్రుడైపోయి కిరాయి ఇంట్లో ఉన్నాడు. 9 మంది అక్క చెల్లెళ్ళు. చెల్లెళ్ళు అల్లేము, అందరు అక్కలే. అయితే లాస్ట్ చిన్నవాడు తండ్రి చేతులు పెట్టాడు, నాయనా ఇంత ప్రాపర్టీ ఉంది, జాగ్రత్తగా చూసుకో. ఈ ఒక్కొక్క బిల్డింగ్ వెళ్తే ఒక్కొక్క అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. అప్పుడు అనుకున్నాడు, బాబా
ఈ రేటు దిగిపోతే ఎలా? ఎక్కువ ఉన్నప్పుడు అయితేదేమో, దిగిపోతే ఎలా అనుకున్నాడు ఆ టెంబడే. అది నిత్య సత్యమైంది. ఒక బుచ్చిరెడ్డి అని గండిపేట దగ్గర గ్రేప్ గార్డెన్ ఉంది, అక్కడ వెళ్ళి గార్డెన్లోనే దొరికిన చిన్న ఇంట్లో ఉండి 6,000 జీతానికి తన పని చేస్తున్నాడు. ఒకరోజు ఒక వింత పరీక్షగా ఆయనకు, ఆ పరీక్షను నెగ్గాలంటే దైవానుగ్రహం కలగాలి. బుచ్చిరెడ్డి చాలా బలమైన వాడు తిట్టుకములో. ఆయన మాటలతో భయపడేవాడు. ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ ఉద్యోగం సంపాదించాలి, ఏం చేయాలి అని ఆలోచన చేసేవాడు. ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని రోజు బాబాని ప్రార్థించేవాడు. కానీ భారం ఇంకా పెరుగుతుంది. పరీక్ష దినం ఒకటి వచ్చింది, భారం పెరిగింది. పరీక్ష అంటే 10 లక్షలు ఇచ్చాడు, రిజిస్ట్రేషన్ చేయించుకోరావాలా, డబ్బు ఇవ్వాలి. ఒక భూమి కొన్నాడు, ఆ భూమి డబ్బు కట్టాలి, తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకొని రావాలి. ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొని రావాలి. సైకిల్ మోటార్ ఉంది, దాంట్లో వెనక బ్యాగ్ ఉంది, సైకిల్ మోటార్ పక్కకి ఇంత పెద్ద బ్యాగ్. ఆ బ్యాగులు అన్నీ వేసుకొని చాలా జాగ్రత్తగా వస్తున్నాడు. బాబాకి పూలు తీసుకున్నాడు, యజమానికి ఓ మిఠాయి డబ్బా తీసుకున్నాడు తెమ్మంటే, తను కూడా పేడాలు తీసుకున్నాడు, దాంట్లో పెట్టుకున్నాడు. సైకిల్ మోటార్ మీద వస్తూ ఉన్నాడు. ఏదో ఆలోచనలు ఉన్నాడు. నా ఇల్లు ఎలా గడుస్తుంది, కొత్త జాబ్ ఎలా సంపాదించాలి, ఇక్కడ నేను ఉండలేను పరమేశ్వర, ఈ మాటలు పడలేను, ఈ ఇబ్బందులు పడలేను, నాకు మార్గం చేయించు అని ఆలోచన ఉండిపోయాడు. ఆలోచనలు ఉండడం వల్ల బ్యాగ్ క్లిప్లు ఊడి బ్యాగ్ పడిపోయింది కింద. 1,00,000 రూపాయలు లేదు, దాంట్లో రిజిస్టర్డ్ పేపర్లు ఉన్నాయి. తర్వాత తీసుకొని వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండగా ఈ ఆలోచన వచ్చింది, బ్యాగ్ పడిపోయింది. తోటకి వెళ్ళాడు, గ్రేప్ గార్డెన్కి వెళ్ళి అంగూరు తోటకు వెళ్ళి కూర్చున్నాడు. లోపలికి పోయి కూర్చున్నాడు. కూర్చొని చూస్తే బ్యాగ్ లేదు. మళ్ళా తిరిగి వచ్చాడు, అంతా తిరిగాడు, ఎక్కడ బ్యాగ్ కనబడలేదు. ఒక దగ్గర వచ్చి మధ్యలో కూర్చున్నాడు. బ్యాగ్ ఎక్కడ దాకుండా తెలుసు, ఎక్కడ పడిపోయిందో, పడితే ఇక్కడ నుంచి ఇంతలోగా పడిపోవాలి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పడాలి అనే నమ్మకం ఆయనకు బాగానే ఉండే. అదే ఆలోచిస్తున్నాడు. ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. బుచ్చిరెడ్డికి తెలిస్తే ఫస్ట్ నీ అక్క అంటాడు, తర్వాత నీ అమ్మ అంటాడు. ఆయన పొద్దున బ్రేక్ఫాస్ట్ లాంటిదంట అమ్మ అక్క అనడం, బ్రేక్ఫాస్ట్ లాంటిది. ఈ బాధ ఈరోజు పడను ప్రభు, నేనేం చేయాలి, నా ప్రాణం పోతే పర్లేదు, నేను సస్తే పర్లేదు, కానీ ఆ మాట మాత్రం ఇంకా పడదలుచుకోలేదు. ఇది చాలా పెద్ద పని. పేపర్లు పోవడం, 1,00,000 రూపాయలు పోవడం, నా శక్తి మించిన డబ్బు, నాకు శక్తి మించిన కాగితాలు ఇవి. దేవుడా నువ్వు ఎలాగన్నా ఇయ్యాలని 2 చేతులు జోడించి ఓం శ్రీ సాయి నాథాయ నమః, ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమః, ఓం శ్రీ కృష్ణ శివమారుత్యాది రూపాయ నమః, ఓం శ్రీ సాయి శేషాయినే నమః నాముచ్చారణ చేస్తున్నాడు. విభూతి జేబులో ఉంది, పెట్టుకొని రాసుకుంటూ కూర్చున్నాడు. అటు చెట్లు చూసుకుంటూ కూర్చున్నాడు. ఒక రాయి మీద వెనక్కి నల్లటి కుక్క వచ్చింది. వచ్చేసి వెనక పర్సు ఉంది, గట్టిగా పట్టి లాగేసి ఆ పర్సును నోట్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తుంది. సైకిల్ కూడా తీసుకున్నాడు. తడిమారు కుక్కని, రాళ్ళు రప్పలతో తడిమాడు. కుక్క పర్సు విడవడం లేదు. రాయితో కొట్టాడు, కట్టె దొరికింది, కట్టెతో కొట్టాడు, కట్టెతో. పర్సు మాత్రం విడవడం లేదు. దెబ్బ తాకింది, కుయ్యమన్నది, కానీ పర్సు విడవడం లేదు. అప్పుడు ఓం శ్రీ సాయి నారాయణ నమః, ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణ నమః, ఓం శ్రీ సాయి కృష్ణ శివమారిత్యాది రూపాయ నమః, ఓం శ్రీ సాయి శేషాయినే నమః
మళ్ళా అదే ఉచ్చారణ, అలవాటైన ఉచ్చారణ, నాముచ్చారణ. దాని తర్వాత ఏదో అయి ఉంటుంది అని సైకిల్ మోటార్ తీసుకొని దాన్ని స్టార్ట్ చేసి దాన్ని ఎంబడి పోవడం మొదలుపెట్టాడు. తవ్వు పెట్టింది కుక్క పరిగెత్తడం, సైకిల్ మోటార్ దాన్ని ఎంబడి పోవడం. పోతా ఉంది. అక్కడ పోయిన తర్వాత సూట్ కేసు ఆడ పడి ఉంది. సైకిల్ మోటార్ ఉందా, ఓ సూట్ కేసు లాగా చిన్న బాక్సు, అది అక్కడ పడి ఉంది. చెట్లు ఉన్నాయి రోడ్ల మీద, పక్కకి చాలా దూరంలో పడి ఉన్నాయి. కుక్కలన్నీ కలిసి చింపి మిఠాయి ఉన్నాయి తింటుంది. మిఠాయి డబ్బని ఇప్పి కుక్కలు తింటున్నాయి. ఈ కుక్క పరుసు ఆడ పడివేసి ఆ కుక్కల్ని తరిమి ఆ అటు ఇటు పడ్డ పేపర్లని, రిజిస్టర్ పేపర్లని నోటుతో తీసుకొచ్చి పెడుతుందట. కుక్క ఏంటి, పట్టడం ఏంటి, నా ప్యాంట్ అంతా చింపేసి నా పర్సును పడ్డం ఏంటి, రాయితో కొట్టిన దెబ్బతిని పరిగెత్తడం ఏంటి. అప్పుడు అనుకుంటాట సాయి పరమేశ్వరుడే ఉండవచ్చు అని 2 చేతులు జోడించాడట. అయితే అప్పుడు కుక్కకంత గజ్జి ఉందంట మీద. అయితే సాయి పరమేశ్వరుడు కుక్క అయితే గజ్జి ఉంటుందా అనుకుంటంట, అనగానే చాలా పెద్దగా కీకే వేశాడంట. భౌ భౌ అని అరవడం మొదలుపెట్టాడంట. అప్పుడు జనికిపోయాడంట శబ్దానికి. దాని తర్వాత ఆ కుక్కలలో ఈ కుక్క కలిసి వెళ్ళిపోయింది. ఆయన 1,00,000 రూపాయలు ఉన్నాయి. తర్వాత ఆయనకు దొరికిన పేపర్లు అవన్నీ తీసుకువెళ్ళి వెళ్ళిపోయాడు. ఆ బుచ్చిరెడ్డి వెళ్ళి పేపర్లు ఇచ్చాడు. అవన్నీ ఇచ్చిన తర్వాత ఆయనకి ఏ విషయం చెప్పలేదు. ఎట్లన్నా మధ్యాహ్నం భోజనం చేస్తాడు, మాటలతోటే తిట్లతోటే భోజనం చేస్తాడు ఆయన. కాబట్టి ఏమి చెప్పకుండా ఈ పాయింట్ ఏంటి జరిగింది, నీ బట్టలేమో ఇట్లా అయినాయి అని అడిగితే ఏమి లేదు రెడ్డి గారు, దెబ్బ తాకింది అట్లా అనేది చెప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆ కుక్క వచ్చి తలుపు తడుతుంది. తలుపు తట్టగానే డోరిప్పాడు. ఇప్పగానే ఆ ఇంట్లో ఉన్న రొట్టెలు నోట్లో కరుచుకొని బయటికి వెళ్ళి ఆ రొట్టెల్ని ముక్కలు చేసింది కాళ్ళతోటి. చేసిన తర్వాత కుక్క వెళ్ళిపోయింది. అప్పుడు అంటాడు, నా సాయి దేవుడు నా ఇంటికి వచ్చిండు, నా రొట్టెని కాళ్ళతో కనీసం గీకాడు, తినలే కానీ కాళ్ళతో గీకాడు, నేను ఎంత అదృష్టవంతుని అనుకున్నాడు. ఆయన విశ్వాసం. సాయే కుక్క అంటాడు. 3 దినాల తర్వాత వాళ్ళ మేనమామ దగ్గర వాళ్ళ నాయన దాసిన ధనం, మీ నాయన ఎప్పుడు కళ్ళు వచ్చి నన్ను కొడుతుంటారా, నీ డబ్బు నువ్వు తీసుకొని చెప్పి 35,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడట. 35,000 రూపాయలు తీసుకొని వచ్చిండు. తర్వాత 3 లక్షలు ఇస్తా, ఈ 35 తీసుకో, మీ నాన్న రోజు వచ్చి కట్టెతో కొడుతున్నాడు, నా ఎంబడి కుక్కయి కరుస్తున్నాడు అంటాడు. ఆయన నాయన కాదు, సాయి నాయన. అయితే సాయి పరమేశ్వరుడు అనుకుంటే, ఆయన దయ కలిగితే, ఆయన చక్క పిలవగలిగే నాలుక మనకుంటే, చూడగలిగే దృష్టి మనకుంటే, ఆయన వాక్కులు వినిశక్తి మనకుంటే, ఆయన మీలో ఒక్కడై మీ చుట్టే ఉంటాడు, మీ ఎంబడే ఉంటాడు. ఆయన్ని చూడొచ్చు. చూసే కళ్ళు లేనప్పుడు ఎలా? మొండి ప్రవర్తన, మోటు బుద్ధి, చిల్లర తత్వం, చిల్లర చూపు, చిల్లర మనసు, చిల్లర ఆలోచన ఉన్నంత దాకా సాయి ఎప్పుడూ దూరమే. ఇవి లేనప్పుడు సాయి ఎప్పుడూ దగ్గరే. మరి కోటేశ్వరరావు చిన్నప్పటి నుంచి భక్తుడు, బలమైన వాడు, తల్లిదండ్రులు నేర్పించిన విద్య, 9 మంది అక్కచెల్లెలు పెళ్లి చేసి దరిద్రుడయ్యాడు. బుచ్చిరెడ్డి తిట్లు తిన్నాడు, భరించలేకపోయాడు. మళ్ళీ ఇల్లు కొనుక్కొని తన చక్కని జీవితాన్ని గడుపుతూ తన చిన్న ఓటలు పెట్టుకొని ఈరోజు సేటుగా బ్రతుకున్నాడు బిహెచ్ఎల్ దగ్గర. సాయి ఆయన ఎలా కర్ణించాడు, మనల్ని కర్ణిస్తలేడా? కర్ణిస్తున్నాడు. మనల్ని కాపాడతలేడా? మనకి ఏది ఇవ్వాలో ఇస్తలేడా? ఇస్తున్నాడు. కానీ మన ఆశ లిమిట్లెస్. మన కోరికలు లిమిట్ లేదు, లిమిట్ దాటిపోయాయి. కానీ సాయిని గట్టిగా పలకరిస్తే
షిరిడి వదిలి జోల భుజానికి వేసుకొని చేతిలో సటక పెట్టుకొని చేతిలో తాంబూలీరు పెట్టుకొని వస్తాడు నీ ఇంటికి భిక్షకి. ఏం భిక్ష? నీళ్ళున్న పాపకర్మని భిక్ష కడుక్కొని షిరిడీదుల్లో కాల్చివేసి నీ కర్మని ముగించి నిన్ను ఒక మహామనిషిగా మార్చే ప్రయత్నం చేసేవాడు షిరిడీశ్వరుడు. కంటికి కనబడేవాడు, కదిలేవాడు, పలికేవాడు, పలికరించేవాడు ఇంకెక్కడో లేడు, మీ మనసులో ఉన్నాడు. తీసుకురండి. భగవాన్ రక్షణ. పంచభూతాలను నమస్కరించడం, ప్రకృతి మాత్రం నమస్కరించడం అలవాటు చేసుకోవాలి. 5 రకాల కూరగాయలు మీరు, లేక 5 రకాల పండ్లు, 5 రకాల ఆకుకూరలు మీరు ప్రతిరోజు తినాలి, లేక చూడాలి. కంటితో చూస్తే కూడా మీకు సరిపోతుంది. 5 किस्म की तरकारियाँ आँख से देखो, वो कौन सा ग्रीन, रेड, वाइट, ब्लैक, येलो. పచ్చది, ఎర్రది, నల్లది, ఇంకా తెల్లది, ఏదన్నా 5 రకాలు పంచభూతాలు. ఇవి చూస్తే కూడా సరిపోతుంది. చూస్తే చాలు. అదేమో విచిత్రం ఉంది, చూస్తే చాలు సరిపోతుంది. తింటే ఇంకా బాగుంటుంది. అయితే ఎప్పటికన్నా వ్యాధులు వస్తే, లివర్ వ్యాధి వస్తే గ్రీన్ తినాలా. कलेजी की बीमारी अगर आया, ग्रीन चीज़ें खाने के शुरू करना. ग्रीन, ज़्यादा ग्रीन होना అంటే ఆకుపచ్చది. హార్ట్ డిజీజ్ వస్తే రెడ్, ఆల్వేస్ సెలెక్ట్ రెడ్. స్ప్లీన్ प्रॉब्लम ఉంటే पशुपक्षी येलो कलर. स्प्लीन की बीमारी आई तो क्या करना, येलो आइटम्स, माने येलो थिंग, कुछ भी हो, फ्रूट हो, तरकारी हो, सब्जी हो, भाजी हो. लंग्स की बीमारी वाइट वाइट वाइट, मगर अंदर वाइट नहीं, ऊपर वाइट रहेगा. किडनी, गुर्दे के लिए काला चीज़ खाना, काला फ्रूट, काला बैगन, काला तरकारी, काला जो भी काला रहता वो खाना, ख़त्म हो जाता बीमारी. बीमारी आ गई, डॉक्टर ने जवाब दिया, बस ये खाना शुरू करना, देखना शुरू करना, देखना भी खाना भी, इससे एकदम तंदुरुस्त होता है इंसान. और इसके साथ कुल्ती है, किडनी के लिए कुल्ती. तो किडनी का जो आकार होते हैं, बुब्बलरू, सोयाबीन, किडनी के शेप ऐसा फोल्ड करा हुआ, वो खाना शुरू करना. 5 ग्राम से 10 ग्राम तक, ज़्यादा भी ज़रूरत नहीं है. आजकल किडनी की बीमारी के लिए सब जने परेशान हैं, मगर किडनी की बीमारी टीवी देखने से 70% आना चाहिए. सेलफोन से मेंटल बहुत से लोग होना चाहिए. सेलफोन मेंटल का भूत, दिमाग का भूत, आँख का शत्रु टीवी, धान का शत्रु फ्रिज, लिवर केमिकल फैक्ट्री, किडनी ब्यूटीफुल वाटर फिल्टर, हार्ट 5 HP मशीन कैसा खींचता ऐसा हार्ट खींचता. हार्ट के अंदर इतनी ताकत है, उसको बचाना. हार्ट पंपिंग, अंदर जाके कार्बन डाइऑक्साइड, जिस तरह बतख पानी के अंदर अपना मुंह लगा के कृमि कीटक को ढूंढती हैं, इस तरह अंदर जो है ना पूरा हर जगह जहाँ पर कार्बन डाइऑक्साइड है वो ले लेती है. लेकर बाहर आके कार्बन डाइऑक्साइड छोड़ के, हार्ट की शक्ति ऐसी है, बाहर छोड़ के फिर ऑक्सीजन लेके अंदर सब जगह पहुँचाती है. सांस भरो पेप्से में. रोज कर रहे हैं आप लोग? ये अगर नहीं करे तो आप बचावट का दिखाता हूँ आपको मैं. कॉलगेट पेस्ट का पैसा बचाओ.
किसी गरीब को खाना, एक कॉलगेट पेस्ट का पैसा दे तो एक टाइम का खाना तो खा लेता। तुम दांत मांजना छोड़ दो, योगा छोड़ना है तो दांत मांजना छोड़ दो। अभी हम क्या करेंगे, हवा भरेंगे। आहिस्ता कम करो, आहिस्ता, बहुत अच्छा। रोज करो, रोज करो, रोज करो। मेरे बात सुनो, मेरा बात सिर्फ सुनो। एक अपनी कमजोरी काटो, యోగా करो। జుట్టు రాలుతోందని బాధపడుతున్నారా? చుండ్రు కూడానా? మీ జుట్టు నెరుస్తోందా? అయితే మీ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి సెరీన్ ఆయిల్ ఎస్ ఆయుర్వేద వనమూలికలతో తయారైన ఉత్తమ సుగంధ తైలం. తలనొప్పి, జుట్టు రాలుట, కళ్ళు మంటలు, చుండ్రు, జుట్టు నెరుపు అరికట్టి మానసిక ఒత్తిడి, అధిక వేడిని దూరం చేసి మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా, నిగనిగలాడేలా చేస్తుంది. సెరీన్ ఆయిల్ ఎస్ జ్ఞాపక శక్తిని పెంచి మెదడుకు చల్లదనాన్ని అందిస్తుంది. సెరీన్ ఆయిల్ ఎస్ ఎల్లప్పుడూ వాడండి. సెరీన్ ఆయిల్ ఎస్ మీ కురులకు సరైన పోషణ. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु।